ప్రైజ్ ద లార్డ్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. ఈరోజు దేవుడు బలపరుస్తున్న వాగ్దానము. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు. కీర్తనలు గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, భక్తుడు ఈ విధముగా మాట్లాడుతూ ఉన్న రీతిలో ఈరోజు నీవు నేను శ్రమలో దేవుని యందు దాగేవారముగా ఉన్నామా? ఈరోజు దేవుని వాగ్దానము నీతో మాట్లాడుతూ ఉండగా ఆయన యందు నీవు దాగి ఆయన యందు రక్షణను కోరుకునేవాడిగా ఉన్నావని దేవుని వాక్యము ఈరోజు స్పష్టముగా నీతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ దాగు చోటు గనక క్రీస్తు ప్రభువారు అయి ఉంటే నీ ప్రతి సమస్య కూడా నీవు జయించేవాడిగా ఉంటావు. నీ దాగు చోటు దేవునిలో ఉంటే నీ ప్రతి శ్రమ నుండి నీవు విడుదల పొందుకునేవాడిగా ఉంటావు. నీ దాగు చోటు దేవునిలో స్థిరముగా ఉన్నట్లయితే నీ ప్రతి సాతాను శోధనలో కూడా జయము పొందుకొని ఈ లోకానుసారమైనటువంటి జీవితం నుండి నీవు ఆత్మానుసారమైన జీవితంలోకి నడిపించబడేవాడుగాను, ఆత్మీయతలో ఫలించేవాడుగాను, నీ శ్రమలో, నీ సాతాను శోధనలో, నీ ఇబ్బందుల్లో, నీ సమస్యల అన్నిటి యందు దేవుని యందు నీవు దాగినట్లయితే ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను నిన్ను రక్షించదను అని. కాబట్టి భక్తుడు ఏ విధముగా అయితే పలుకుతూ ఉన్నాడో ఆ విధమైనటువంటి భక్తి జీవితము ఈరోజు నీవు నేను కనపరచాలని క్రీస్తు ప్రభువారు ఆశిస్తూ ఉన్నారు. అటువంటి జీవిత విధానాన్ని కనుక మీరు అలవాటు చేసుకోగలిగితే నీ ప్రతి శ్రమలో కూడా ఆయనలో నీవు దాగినట్లయితే ఆయనలో ఉన్న నీకు ఆయనను దాటి వచ్చే ప్రతి శ్రమ కూడా నీకు ఆశీర్వాదకరముగా మారుతున్నది. ఆయనను దాటి వచ్చే ప్రతి ఇబ్బంది, ప్రతి శ్రమ కూడా నీకు విడుదలను, రక్షణను ఇచ్చేదిగా ఉంటుందని దేవుని వాక్యము స్పష్టముగా ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, నీవు ఈరోజు నీ శ్రమలో దేని యందు దాగి ఉంటున్నావు? ఈ లోకంలో దాగి ఉంటున్నావా? నీ స్నేహితుల్లో దాగి ఉంటున్నావా? వారిలో వీరిలో లోకంలో దాగి ఉన్నట్లయితే నీకు వచ్చే లాభము శూన్యము అని నీవు గమనించాలి. ఒకవేళ నీ ప్రతి సమస్య కూడా నీవు దేవునిలో దాగి ఉంటే అద్భుతమైనటువంటి మేలులు నీవు పొందుకుంటావు. నీవు బాధ అనుభవించినప్పటికీ దాని మేఘము వెళ్ళిపోయిన తర్వాత నీకు వచ్చే ప్రశస్తమైనటువంటి గొప్ప విజయాన్ని నీవు అనుభవించేవాడిగా ఉంటావు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ యొక్క శ్రమలో, నీ యొక్క ఇరుకులో, నీ యొక్క ఇబ్బందిలో, నీ యొక్క లోకపు ప్రతి సమస్య యందు నీవు దేవునిలో దాగి ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి రక్షణ నీకు ఉన్నదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ప్రియమైనటువంటి వారులారా, ఈ లోకంలో దాగవద్దు, ఈ యొక్క మనుషులలో దాగవద్దు. దేవుని యందు ఆశ్రయము పొంది ఆయనలో దాగి ఉన్నట్లయితే సమస్తము కూడా దేవుడు నడిపించి విడిపించి నిన్ను రక్షించేవాడిగా ఉన్నాడని ఈరోజు నీవు జ్ఞాపకము చేసుకొని ఈ వాక్యాన్ని ఎత్తుపట్టి ప్రార్థించి ఈ వాక్యము ద్వారా నీవు శ్రమలో ఉన్నప్పుడు, దేవా నేను నీ యందు దాగి ఉన్నాను, నన్ను రక్షించమని నీవు కోరినట్లయితే ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చుటకు దేవుడు సిద్ధ మనసు కలిగిన వాడై ఉన్నందున ఈ వాగ్దానము మీ జీవితాల్లో నెరవేర్పు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.